అండి నేను ఎలమలకుతురులో ఉంటాను. తంబు విజయ నాగేంద్ర అని నాకు పరిచయం అయ్యాడు 4 సంవత్సరాల నుంచి. ఇక బాగానే ఉంటున్నాడు. కొద్దిగా 1 సంవత్సరం నుంచి మటుకి రిలేషన్లు వేరేగా 2-3తో పెట్టుకున్నాడు. అవి తెలిసిన కాడి నుంచి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినాక వద్దనేసి ఎవరి దారి వెళ్ళినా కానీ వదలుకోకుండా అలాగే రావడం. ఇది జేడీ నగర్ వాటర్ ట్యాంకీ దగ్గర శ్రీనిధి లాడ్జి పెట్టాడు. ఇంట్రెస్ట్లకి తిప్పుతాడు. అలా ఇంట్రెస్ట్లకి తిప్పుతా లాడ్జి పెట్టి అమ్మాయిల్ని సప్లై చేయడం. అక్కడ ఎవరో నన్ను అడిగారని చెప్పేసి నన్ను వెళ్ళమని చెప్పడం, నేను వెళ్ళనంటాం. ఇట్లా 10 సార్లు కొట్టడము, అలా వెళ్ళకపోవడానికి కారణం అయ్యామనేసి చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. ఇక పిల్లల్ని కూడా ఈ మధ్యలో గంజా ప్యాకెట్లు వేస్తాను, పిల్లలిద్దరూ జైలుకి పంపిస్తాను అని చెప్పడం. మొమ్మనేని ప్రసాద్ గారు, ఇంకోటేమో ఇది తెలుగుదేశం పార్టీ వస్తే నిన్నేం చేయాలో అది చేస్తానని చెప్పడం. పోలీస్ స్టేషన్కి వస్తే నీకు ఏమీ సహకరించరు, నువ్వు వెళ్ళినా కూడా బయటికి నెట్టేస్తారు అని చెప్పి బెదిరించడాలు అలా చేస్తున్నాడు. ఇట్లా కాకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బిహేవ్లు చేయడం, ఇలా బెదిరించడాలు చాలా చేస్తున్నాడు. దయచేసి నాకు ఈ యొక్క హెల్ప్ చేసి పెట్టండి. పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చామండి, కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ పేపర్ రాశారు. ఇదిగోండి పేపర్. చెప్పాను సార్, నేను కంప్లైంట్ ఇంకా 2-3 ఉన్నారు. ఆ రోజు నన్ను కొట్టినప్పుడు 3 కుర్రోళ్ళు. ఆ కుర్రోళ్ళ పేర్లు కూడా ఇప్పుడు రాసిస్తే కంప్లైంట్ ఇప్పుడు తీసుకోవమ్మా, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు. అది కంప్లైంట్ తీసుకొని తనని జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ. అది